హీరో అంటే సకల గుణాభిరాముడు అయ్యుండాలి అన్నది పాత మాట. ఇప్పుడు ఆ డెఫినేషన్నే మార్చేస్తున్నారు మేకర్స్. విలన్లని మించిపోయే రాక్షసుడే ఇప్పుడు హీరో అన్నది నయా సిల్వర్ స్క్రీన్ ఫార్ములాగా మారింది. ముఖ్యంగా మాస్ సినిమా బాక్సాఫీస్ ని రూల్ చేస్తున్న నేపథ్యంలో హీరో అంటే రాక్షసుడే అన్నట్టుగా ఉంది పరిస్థితి. చూశారుగా, రాక్షసులను వేటాడేందుకు బ్రహ్మరాక్షసుడిలా మారాడు హీరో. ఒకప్పుడు రాక్షసుల పనిపట్టే దైవ స్వరూపంగా హీరోను చూపించిన మేకర్స్ ఇప్పుడు రాక్షసులనే భయపట్టే రాక్షసుడిగా హీరో పాత్రను డిజైన్ చేస్తున్నారు. ఈ ఫార్ములా వెండితెర మీద కనకవర్షం కురిపిస్తుండటంతో వరుసగా అలాంటి సినిమాలే రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. రీసెంట్ గా సూపర్ హిట్ అయిన సలార్ విషయంలోనూ ముందు నుంచి హీరో క్యారెక్టర్ ను మోస్ట్ వైలెంట్ అన్న రేంజ్ లో చూపిస్తూ వచ్చారు. ఫస్ట్ పోస్టర్ లోనే రాక్షసులే అతన్ని రాక్షసుడని పిలుస్తారు అంటూ హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఇక ఆఫ్టర్ రిలీజ్ వెండితెర మీద ప్రభాస్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న దేవర విషయంలోనూ ఇదే హింట్ ఇస్తున్నారు మేకర్స్. రీసెంట్ పోస్టర్ లో అతని కన్నా భయంకరమైన ఒకే ఒక్క విషయం ఏంటంటే అతని కథ అన్న కామెంట్ తో హీరో క్యారెక్టర్ ను నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసింది దేవర టీం. నార్త్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన పుష్పరాజ్ ఫార్ములా కూడా ఇదే. తాను అనుకున్నది సాధించడానికి ఎంతమందినైనా అంతం చేసే రాక్షసుడిలా పుష్పరాజ్ ను తెర మీద చూపించారు దర్శకుడు సుకుమార్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ వైలెన్స్ డోస్ మరింత పెంచి చూపించబోతున్నారు. రీసెంట్ సెన్సేషన్ యానిమల్ లోనూ హీరో క్యారెక్టర్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. వీడు హీరోనా విలనా అన్న క్లారిటీకి ప్రేక్షకుడు వచ్చేలోపే సినిమా కథ ముగిసింది. అంతలా వెండితెర మీద రక్తపుటేరులు పారించారు రణబీర్ కపూర్. ఇక యానిమల్ పార్క్ అంతకు మించి ఉంటుందని ఆల్రెడీ హైప్ పెంచేస్తున్నారు మేకర్స్.